గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 2 వారాలని కంప్లీట్ చేసుకుని 3వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక 2వ వారం ఎలిమినేషన్లో భాగంగా మర్యాద మనీష్ ఎలిమినేట్ అయితే అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వెళ్ళిపోయాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన మనీష్ బయటికి అలా వెళ్ళాడో లేదో మళ్ళీ రోజే బిగ్ బాస్ 3వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇక ఈ వారం నామినేషన్స్ కూడా మరోసారి ఓపెన్ నామినేషన్స్ పెట్టడంతో కంటెస్టెంట్స్ ఒకరిపై మరొకరు మాటల యుద్ధంతో నామినేషన్స్లో రెచ్చిపోయారు. ముఖ్యంగా గత వారం కెప్టెన్సీ టాస్క్లో సంచాలకుగా రీతు ఫెయిల్ అవ్వడం, అలాగే సెలబ్రిటీ హోదాలో ఇంట్లోకి వచ్చినటువంటి టెనెట్స్ చెప్తున్నా వినకుండా కూడా రీతు ఢమాన్ పవర్ని కెప్టెన్స్గా అనౌన్స్ చేయడం, అలాగే ప్రియా అలాగే శ్రీజ ఇద్దరు ప్రవోకింగ్గా మాట్లాడుతూ ఉండడం కూడా పెద్ద రచ్చకి దారితీసిన సంగతి తెలిసిందే. దీనితో ఇంట్లో ఉన్న దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా సంచాలకుగా నువ్వు ఫెయిల్డ్ అయ్యావు అంటూ రీతును అయితే నామినేట్ చేశారు. ఆ తర్వాత ఎక్కువ ఓట్లు ప్రియాకైతే వచ్చాయి. ఎందుకంటే ప్రియా ఎన్ని తప్పులు చేసిందో ప్రియాకు కూడా తెలుసు. అయినా కూడా ఇతరులపై అథారిటీ చెలరేగడానికి ముందుగా వస్తుంది. అలాగే ఎవరైనా మాట్లాడేటప్పుడు మాట్లాడనివ్వకుండా తమ పాయింట్ కరెక్ట్, తమ అనుకున్నది ఆడాలి అన్నట్టుగా మాట్లాడుతుంది. అలాగే శ్రీజకు కూడా ఈ వారం భారీగానే ఓట్లు అయితే పడ్డాయి. సో మొత్తంగా ఈ వారం నామినేషన్స్ ముగిసే సమయానికి 6 మంది అయితే నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే ప్రియా, శ్రీజ, రీతు, సంజన, ఫ్లోరా, భరణి. సో మొత్తంగా అయితే ప్రియా శ్రీజ జంట అయితే బిగ్ బాస్ నామినేషన్స్లోకి అయితే వచ్చేశారు. మరి ఈ 6 మందిలో ఎవరు 3వ వారం ఎలిమినేట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.